ఆంధ్రప్రదేశ్లో మొంతా తుఫాన్ విధ్వంసమే సృష్టించింది. ఈ తుఫాన్ నష్టంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసి కేంద్రానికి నివేదిక కూడా పంపింది. అయితే ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్లోని మొంతా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కేంద్ర ఐఎంసీటీ బృందం పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసిమి బసు నేతృత్వంలో 7 ఉన్నత అధికారులు ఉన్న ఈ బృందం 2 టీంలుగా విభజించబడింది. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలను పరిశీలించనున్నారు. ఇక ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అధికారులతో తుఫాన్ ప్రభావం, నష్టాలు, పునరుద్ధరణ చర్యలపై సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. టీమ్ 1 ఈరోజు బాపట్ల జిల్లాలో పంట నష్టం, గ్రామీణ మౌలిక వసతులను పరిశీలించనుండగా టీమ్ 2 మాత్రం కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో వరి పంటలు, చెరువులు, రహదారుల పరిస్థితిని పరిశీలించనున్నారు. ఇక రేపు టీమ్ 1 ప్రకాశం జిల్లాలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయనుంది. దెబ్బతిన్న పంట పొలాలు, చెరువులు పరిశీలించనున్నారు. మరోవైపు టీమ్ 2 కోనసీమ జిల్లాలో అరటి, కొబ్బరి వంటి పంటల నష్టాలన్నీ అంచనా వేయనుంది. 2 రోజుల పర్యటన అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర బృందం సమావేశమై మొంతా తుఫాను ప్రభావం, పునరుద్ధరణ చర్యలపై నివేదిక అందజేయనుంది.